హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అతడు పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ మోపెను. యెహోవా మనందరి దోషం అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నుండి బాధించబడను, నోరు తెరవలేదు. వదకు తేపడను గొర్రె పిల్లయు మౌనముగా ఉండినట్లు ఆయన అక్షరాల పిలాతు ముందు నిలబడి, నోరు తెరవయ్యా, నిన్ను గురించి నువ్వు చెప్పుకోయ్యా, నీలో ఏ దోషం లేదని నాకు తెలుస్తుందయ్యా అన్నా కూడా ప్రభు నోరు తెరవలేదు. నువ్వు రాజువా అంటే నీవు అన్నట్టే అని ఒక మాట అన్నాడు. నీ గురించి నువ్వు చెప్తే నాకు అధికారం ఉంది తెలుసా, నీ మీద నిన్ను తప్పించడానికి సిలువ వేయడానికి కూడా అధికారం ఉంది అన్నప్పుడు మాత్రం ప్రభు మాట చెప్పాడు, పైనుండి వస్తే తప్ప ఏ అధికారం నీకు నా మీద లేదు. ఇది మనం కూడా నమ్మాలండి. ఈ బైబిల్ వాక్యం మీ బైబిల్లో అండర్లైన్ చేస్తుందో లేదో చూడండి. యోహాను సువార్త 19:11 పై నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప, అందరూ చెప్పండి, దామొచ్చి కుట్టిందనుకోండి మీకు, దామా నువ్వు నన్ను ఏం చేయలేవు, పై నుండి నీకు అధికారం వస్తే తప్ప నువ్వు కుట్టినా కూడా నాకు టైఫాయిడ్ రాదు, నాకు మలేరియా కూడా రాదు. ఏంటంటే నీ ఉద్యోగం పీకేస్తాను అన్నాడు అనుకోండి ఎవడన్నా, అయ్యా పై నుండి దేవుడు చిత్తం కాకపోతే నువ్వు నా ఉద్యోగం పీకలేవు, నువ్వు నాకు ఉద్యోగమో ఇవ్వలేవు. అసలు వాళ్ళతో చెప్పక్కర్లా, మనం చెప్పుకుంటే చాలు. వాళ్ళతో చెప్పడం ఎందుకు మళ్ళీ? నీకు ఆ నమ్మకం ఉంటే ఉద్యోగం తీసేస్తాడన్నోడికి నిద్ర పట్టకుండా నువ్వెందుకు దిగులు పడతావు? ఏంటండి, ఉద్యోగం ఇస్తాడని లంచాలు తీసుకొని వెళ్ళి నువ్వెందుకు వాడి చుట్టూ తిరుగుతావు? అక్కర్లా. దేవుడు నా జీవితంలో ఏది జరిగినా దేవుని చిత్తం లేకుండా జరగదు. సింపుల్గా చెప్పాలంటే నాకెవడో హాని చేయలేడు, నాకెవడో మేలు చేయలేడు, ఎవరు మనల్ని హెచ్చించలేడు, ఎవరు మనల్ని ఈ మనసులో పడిపోతానండి. మనకి ఏ గొడవ ఉండదు మనకి. అసలు వాళ్ళ వల్ల నేను ఇట్ అయిపోతున్నాను, వాళ్ళే నన్ను అణిచేస్తున్నారు, వీళ్ళే నన్ను నొక్కేస్తున్నారు, పైకి రాకుండా పాస్టర్ గారే మమ్మల్ని అణిచిపెట్టేస్తున్నాడు. ఏంటండి ఏమో అట్లాంటి పాస్టర్లు ఉన్నారని పాస్టర్ గారు అణిచిపెట్టాడు. ఇప్పుడు దావీదును అణిచిపెట్టాలని చూస్తూనే ఉన్నాడు. ఎవరో సౌలు ఏంటంటే అభిషిక్తుడు నేను గౌరవిస్తున్నాడు, కానీ ఆయన అణిచిపెడుతున్నాడు. కానీ ఎవరి పక్షంలో ఎవరికి మేలు జరిగింది? ఎవరున్నారు? దేవుడిని దావీదుని ఎవరిని అణచగలిగారా? అంతే. నీ జీవితంలో భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎవడు మనల్ని హెచ్చించలేడు, ఎవరు మనల్ని తగ్గించలేడు. నేను దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నా జీవితాన్ని దేవుని చేతులకు ఇచ్చుకున్నప్పుడు నేను ఆయన కొరకు శ్రమ పొందుతున్నా కూడా అది నాకు మేలే, అవమానించబడుతున్నా కూడా అది నాకు మేలే. నేను నోరు తెరిచి నా గురించి నేను వకాల్తా చెప్పుకోవాల్సిన అవసరం, డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది మనం యేసు ప్రభు దాన్ని నేర్చుకోవాలండి. తండ్రి చూసుకుంటాడు నా సంగతి, నేను నోరు ఇప్పి చెప్పుకోకర్లేదు. నేను ఎవరని నిరూపిస్తాడు చూడండి. మనుష్య కుమారుడు పై నుండి రావటం మీరు చూస్తారు అని చెప్పి ఆ రిలీజియస్ పీపుల్కి చెప్పాడు ఆయన, కయ్యప్పకి చెప్పాడు. మేఘాలలో మనుష్య కుమారుడు వస్తాడు చూడకి అర్థం కాక పాపం ఏం చేశాడు ఆయన? అంగీ దైవ దూషణ అని అర్థం చింపేసుకున్నాడు అన్నది బైబిల్. కొన్నిసార్లు మనం స్పిరిచువల్గా మాట్లాడితే లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కావు. కానీ ఒకటి, మనం దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనకి ఎవరు హాని చేయలేడు. నిజంగా సిలువనందు నీవు అతిశయిస్తే, సిలువను నీవు ధ్యానిస్తే, సిలువ ప్రేమను గుర్తిస్తే, సిలువ శక్తిని పొందుకుంటే నీ బ్రతుకులో మరి దేనికి మనం భయపడవలసిన అవసరం లేదు, దేనికి లొంగవలసిన అవసరం లేదు. ప్రార్థన. సిలువే మాకు ఆధారం అయ్యా, సిలువ యందే మేము అతిశయిస్తామయ్యా. సిలువ కథ కాదని, సిలువ నిజమని, సిలువలో నీవు చేసిన యాగము ద్వారానే మానవ జాతికి వాళ్ళ పాప క్షమాపణ ఉన్నదని విశ్వసిస్తున్నాము నాయన. ఒకేసారి మా కొరకు నాయన నీవు బలై నీ రక్తాన్ని చిందించి
జీవము గల దేవుడిగా ఉన్నందుకై వందనములయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనములయ్యా. నేను నమ్మిన మేము నాయన నీతో పాటు యుగ యుగములు తరతరములు రాజ్యమేలు వారిగా ఉండాలని మా కొరకు నీవు పరలోకాన్ని సిద్ధపరిచినందుకు వందనములయ్యా. మేము ఇంకా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోక పైన ఉన్న వాటిని వెతికే కృప దయచేయము నాయన. ప్రతి సంఘాన్ని పరిశుద్ధపరిచయ్యా, క్రైస్తవత్వాన్ని పరిశుద్ధపరిచయ్యా. పోటీ స్వభావాలతో సేవ చేస్తున్న వారిని కక్షలతో మాయలతో పరిచర్యలు జరుగుతుండగా అపవాది కార్యాలను లయపరచము నాయన. గొర్రెల వలె మనుషులు తప్పిపోకుండా తండ్రి నాయన ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును దయచేయము నాయన. దేవా నీవే నీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించము తండ్రి. ఈ శ్రమల దినాలలో అనేకులు నాయన సుఖభోగాల యందు ఆసక్తి కలిగి నీకు దూరం అయిపోతున్న వారిని నీ కొరకు సంపాదించుటకు సహాయం ఇచ్చాడు. అనేకులు నీకు సమర్పించుటకు తెగించి ముందుకు రావడానికి సహాయం ఇచ్చాడు. నీ చేతుల్లో మమ్మల్ని పెట్టుకున్నప్పుడు నీవు చూసుకుంటావనే విశ్వాసం మాకు దయచేయాలి. ప్రతి భయము నుండి మమ్మల్ని విడిపించు, ప్రతి శాపము నుండి మమ్మల్ని విడిపించు నాయన. ఈ లోక భోగాల నుండి, ఈ లోక శ్రమల నుండి, ఈ లోక శోధనల నుండి మేము విడిపించబడి వాటికి అతీతంగా బ్రతకడానికి మాకు సహాయం దయచేసి సన్నిధిని మాకు ఇచ్చి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి, ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా. ప్రతిధ్వని